కొన్నిసార్లు కొన్ని మూవీస్ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికెళ్తాయి. ముందు ఒక యాక్టర్‌తో అనుకుంటే వాళ్ళకి కుదరకో, డేట్స్ కుదరకో, లేక స్క్రిప్ట్‌కి సెట్ అవ్వకపోవటం వల్లో, రిస్కనో ఇలా ఎన్నో రీజన్స్ వల్ల రిజెక్ట్ చేసుకుంటారు. అది ఇంకో యాక్టర్ దగ్గరికి వెళ్లి వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీయగా వాళ్ళకది బ్లాక్ బస్టర్ అవుతాయి. అలా ఏ మూవీస్, యాక్టర్స్ రిజెక్ట్ చేశారు? అవి ఎవరి దగ్గరికి వెళ్ళాయి? కారణాలేంటో ఇప్పుడు చూసేద్దాం. దీని మీద ఆల్రెడీ ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ చేశాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చెక్ చేయండి. సరే మరి మన మూవీ మ్యాటర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేంటి సబ్స్క్రైబ్ బటన్ కనబడట్లేదు? ఎలా వదిలేశారు సార్? కళ్ళు కాకులతో ప్రియా, కాకులతో ప్రియా అంట. ఇదేంట్రా కద్దరో? అదేంటది కాకి? ఈ ప్రశ్న అడుగో అడుగో. నెంబర్ 10 ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్. ఇప్పటికే ఈ సిరీస్‌లోని పార్ట్స్ ఆర్ కనెక్షన్‌తో రాబోయే సిరీస్ కోసం ఎంతో మంది వెయిటింగ్. రాజన్ డీకే తీసిన ఒక సెన్సేషన్ ఇది. అయితే ఈ స్క్రిప్ట్ మూవీగా అనుకున్నప్పుడు ముందు చిరంజీవి గారికి నేరేట్ చేశారంట. నాకు తెలిసి రీ ఎంట్రీ యొక్క న్యూస్ విని అప్పుడు చెప్పుండొచ్చు. అయితే చిరంజీవి గారేమో ఇద్దరు పిల్లలకి తండ్రిగా చేసే రోల్ చెయ్యను అని రిజెక్ట్ చేశారంట. స్పై, అండర్ కవర్ అండ్ రా ఏజెంట్, కామెడీ, ఫ్యామిలీ, రియలిస్టిక్ యాక్షన్ ఇలా ఇన్నున్నాయి. దీన్ని రిజెక్ట్ చేశారు. హీరోయిన్‌తో డాన్సులు ఉండేవి మాత్రం ఓకే చేశారు. అసలు ఇలాంటి మూవీస్ తీస్తేనే వచ్చే క్రేజే వేరు. ఏం చేద్దాం, వాళ్ళొక సర్కిల్‌లో ఇరుక్కుపోయారు. ఫ్యాన్స్ కూడా స్టార్ యాక్టర్స్ విషయంలో అలాగే అయిపోయారు. ఇక అలా కాదని బాలీవుడ్‌లోనే మనోజ్ బాజ్‌పేయి గారితో ఓకే చేశారు. ప్రైమ్‌తో సిరీస్ కింద సైన్ చేశారు. చూస్తే పిచ్చ క్రేజ్ సంపాదించింది. ఎస్3 కోసం అండ్ ఆ వరల్డ్‌లోని ఫాజీ కనెక్షన్ కోసం ఇప్పుడు అందరూ వెయిటింగ్. నెంబర్ 9 కొత్త బంగారు లోకం. దిల్ రాజు గారు శ్రీకాంత్ అడ్డాల గారి మూవీ ఓకే చేశారు. బట్ ఎవరితో తీయాలి అని ఆలోచిస్తున్నారు. అదే టైంలో నాగార్జున గారు నాగ చైతన్యాన్ని లాంచ్ చెయ్యాలి అని చూస్తున్నారు. సో డెబ్యూ ఒక ఎమోషనల్ స్టోరీ, లవ్, ఫ్యామిలీ వీటితో ఉండేది అయితే బాగుంటుందని దిల్ రాజు గారు ఈ కథని తీసుకెళ్లారంట. మరి నాగార్జున గారేమో స్క్రిప్ట్ విని ఈ జాన్రాతో లాంచ్ చేస్తే లవ్ స్టోరీస్కి ఉండిపోవాల్సి రావచ్చు, వద్దు అని అన్నారంట. అంటే జోష్ మూవీతో లాంచ్ చేశారు, అది మంచి మూవీయే. అయితే అలా నాగార్జున గారు రిజెక్ట్ చేయడంతో నెక్స్ట్ రామ్కి కూడా వెళ్ళింది స్క్రిప్ట్. రామ్ కూడా నో అని చెప్పారు. ఇక చివరికి వరుణ్ సందేశ్ దగ్గరికి వెళ్ళింది. వరుణ్ కెరీర్లోనే బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా అయ్యింది. నెంబర్ 8 శతమానం భవతి. డైరెక్టర్ సతీష్ గారు ఒక షార్ట్ స్టోరీ రాశారు, పల్లె పయనం ఎటు అని. ఆంధ్రప్రభ కండక్ట్ చేసిన ఒక కాంపిటీషన్ కోసం రాశారు. బట్ అది రిజెక్ట్ అయింది, పబ్లిష్ అవ్వలేదు కూడా. ఇక సతీష్ దాన్నే ఒక ఫ్యూచర్ ఫిలింగా తీయాలి అని అనుకున్నారు. 2015లో తీయాలి అని అనుకోగా ఆ టైంలో సాయి ధరమ్ తేజ్ ఓకే చేశారు మొదటిగా. దిల్ రాజు ప్రొడక్షన్లో 2 ప్రాజెక్ట్స్కి సైన్ చేశారు సాయి ధరమ్ తేజ్ 2015లో. ఒకటి సుప్రీం అండ్ ఇంకోటే ఈ శతమానం భవతి. సుప్రీం అయిపోయింది, రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ కొట్టింది. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అని అన్నప్పుడు తేజ్ నో అని చెప్పేశారంట. కారణం వచ్చేసి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 కూడా అదే టైంలో రిలీజ్ అవ్వబోతుంది అనే న్యూస్ వచ్చింది. సో స్క్రిప్ట్ నచ్చినా కానీ చిరంజీవి గారి సినిమాకి కాంపిటీషన్గా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి నేను చెయ్యను అని చెప్పేశారు. అప్పుడు అది రాజ్ తరుణ్ దగ్గర కూడా వెళ్ళింది. అయితే తాను కూడా రిజెక్ట్ చేశారంట. రీజన్ అయితే తెలీదు. అట్ లాస్ట్ శర్వా దగ్గరికి వెళ్ళింది. శర్వాకి సెట్ అవుతుందని చెప్పింది కూడా సాయి ధరమ్ తేజ అంట. అలా ఫైనల్గా శర్వా ఓకే చేశారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. నెంబర్ 7 రోజా. మణిరత్నంస్ రోజా మూవీ ఫస్ట్ వచ్చింది వెంకటేష్ గారి దగ్గరికి అని వెంకటేష్ పర్సనల్ మేకప్ మ్యానే చెప్పడం జరిగింది. ఏమైందంటే బొబ్బిలి రాజా షూటింగ్ టైంలో ఒక యాక్షన్ బ్లాక్ దగ్గర షోల్డర్ ఇంజురీ అయ్యిందంట. దానివల్ల ఆ సినిమా షూటింగే 1 ఇయర్ డిలే అయింది. అయితే తర్వాత యాక్షన్ ఉన్న మూవీస్ ఆపేశారు. ఫ్యామిలీ టైప్ అయితేనే సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. చంటి తీస్తున్నారు. అప్పుడు రోజా స్క్రిప్ట్ తన దగ్గరకు వచ్చిందంట. షూటింగ్ వచ్చేసి కాశ్మీర్ ఏరియాలో కొన్ని నెలలు మాత్రమే ఓపెన్ అయి ఉండే ప్రదేశంలో షూట్ చేయాలి అని అన్నారు. సో ఆల్రెడీ షోల్డర్ ప్రాబ్లంతో బాధపడడంతో లిమిటెడ్ టైంలోనే కంప్లీట్ చెయ్యాలి అనే టైప్ కథ కావడంతో మళ్ళీ అప్పుడే హెవీ పెయిన్ వస్తే కుదరదు, ప్రొడ్యూసర్కి ప్రాబ్లం రావచ్చు అని రిజెక్ట్ చేశారంట వెంకటేష్ గారు. ఆ తర్వాత తలపతి మూవీ నుంచి పరిచయం ఉన్న అరవింద్ స్వామి గారిని మెయిన్ లీడ్గా తీసుకొని మూవ్ అయ్యారు. అలా వెంకటేష్ గారికి కుదరదు అని రిజెక్ట్ చేసిన ఈ స్క్రిప్ట్ అరవింద్ స్వామి గారి దగ్గరికి వెళ్ళి బ్లాక్ బస్టర్ అయింది అండ్ మంచి ఫేమ్ని తెచ్చిపెట్టింది. నెంబర్ 6 పందెం కొడి. విశాల్ అనగానే చాలా మంది గుర్తొచ్చే మూవీ. తమిళ్లోనే కాదు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఇనీషియల్లీ లింగుస్వామి గారు ఈ స్టోరీని విజయ్కి నేరేట్ చేశారంట. నాట్ ఓన్లీ నేరేషన్, విజయ్నే దృష్టిలో పెట్టుకొని రాశాను అని కూడా చెప్పారు. కానీ విజయ్ మొత్తం స్క్రిప్ట్ కూడా వినకుండానే రిజెక్ట్ చేశారంట.
ఫస్ట్ హాఫ్ విన్నారంట, బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి రాజ్ కిరణ్ క్యారెక్టర్ మీద ఫోకస్ అయ్యిందో అక్కడే నో అని చెప్పేశారంట. ఆ తర్వాత విశాల్ దగ్గరికి వెళ్ళింది, విశాల్కి నచ్చి ఓకే చేశారు. ఇక మీకు తెలుసు. నెంబర్ 5 ఎస్విఎస్సి. శ్రీకాంత్ అడ్డాల గారేమో స్క్రిప్ట్ రాసుకొని ఉన్నారు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు రెడీగా ఉన్నారు. ఇక కాస్టింగ్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయటమే లేట్. అయితే విషయం ఏంటంటే ఇదే చాలా టైం తీసుకుంది. ముందుగా అన్నా తమ్ముళ్ళ కింద నాగార్జున గారిని అండ్ రవితేజ గారిని అనుకున్నారు. లుక్ టెస్ట్ కూడా చేశారు, బట్ సెట్ అవ్వలేదు. ఈసారి వెంకటేష్ గారిని అండ్ రవితేజ గారిని ఓకే చేసి లుక్ టెస్ట్ చేశారు, స్టిల్ సెట్ అవ్వలేదు. దిల్ రాజు ఏమో పవన్ కళ్యాణ్ గారిని అండ్ వెంకటేష్ గారిని ట్రై చేద్దామని చెప్పారంట, బట్ పవన్ కళ్యాణ్ ఏమో ఇంట్రెస్ట్ లేక నో చెప్పేశారు. బికాస్ వాళ్ళిద్దరు కాంబో స్క్రీన్ పై బాగుంటుందని చాలా మంది అంటుంటారు. అందుకే ఒక రకంగా గోపాల ఈ కాంబోని సెట్ చేయడానికి రీజన్. ఎస్విఎస్సికి వస్తే చిన్నోడుగా ఎవరు అని చూసుకుంటే మహేష్ బాబు గారి దగ్గరికి వచ్చారంట. వెంకటేష్ అండ్ మహేష్ కాంబో బాగా సెట్ అయిందని వాళ్ళనే ఫిక్స్ చేశారు. ఈ రోల్సే కాదు, సినిమాలో ఇంకా చాలా మంది రోల్స్ ఇనీషియల్గా ఒకరిని అనుకొని చివరికి ఒకరిని ఓకే చేసుకున్నారు. ఎగ్జాంపుల్ అనుష్క ఫర్ అంజలి రోల్ అండ్ రజనీకాంత్ ఫర్ ప్రకాష్ రాజ్ రోల్. ఇదైతే కొంతమందికి ఆల్రెడీ తెలుసు, బికాస్ రజనీకాంత్ గారి మూవీస్లో ఒక పాపులర్ టెంప్లెట్ ఉంటుంది కదా, ఎంత కష్టం వచ్చినా నవ్వుతూనే భరిస్తాడు హీరో అని. ఇది తెలుసు కదా. అసలు మీరు రేలంగి మావయ్య క్యారెక్టర్ చూసుకున్నా రజనీకాంత్ గారి ఇన్స్పిరేషనా ఏంటి అని అనిపిస్తుంది. ఈ రోల్ కోసం శ్రీకాంత్ అడ్డాల గారు అడిగారంట కూడా, బట్ రజనీకాంత్ గారేమో కొంచెం చిన్న రోల్ కదా అని చెప్పి రిజెక్ట్ చేశారంట. తర్వాత ఆ క్యారెక్టర్ చాలా ట్రెండ్ అయింది. అలా అందరూ రిజెక్ట్ చేసిన ఈ మూవీ ఫైనల్లీ వెంకీ, మహేష్ అండ్ ప్రకాష్ రాజ్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. నెంబర్ 4 టాక్సీ వాలా. డెబ్యూ డైరెక్టర్ రాహుల్ గారు ఈ టాక్సీ వాలా స్టోరీని ఫస్ట్ రాజ్ తరుణ్కి చెప్పారంట. మరి ఎలా మిస్ అయిందనంటే పక్కన వాళ్ళ మాటలు వినడం ద్వారా. రాజ్ తరుణ్కి మూవీస్ పరంగా డేట్స్ అండ్ స్క్రిప్ట్స్ ఇవన్నీ చూసుకునే మేనేజర్ రాజా రవీంద్ర. ఎస్, యాక్టర్గా చాలా మంది తెలుసు, బట్ చాలా మంది యాక్టర్స్కి మేనేజర్గా చేశారు. ఈ స్క్రిప్ట్ నేరేషన్ అయిపోయాక రాజ్ తరుణ్ అసిస్టెంట్ అండ్ రాజా రవీందర్ ఈ స్క్రిప్ట్ రిస్కీ అని చెప్పారంట. ఈ టైంలో రిస్క్ వద్దని వాళ్ళు అనేపాటికి రాజ్ తరుణ్ కూడా నో అని చెప్పేశారు. నెక్స్ట్ ఇది విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళింది. కొత్తగా ఉండడంతో రిస్క్ లాంటివి ఏం పట్టించుకోకుండా వెంటనే ఓకే చేశారు. సినిమాలో కొన్ని చేంజెస్ అయితే చేశారంట షూటింగ్కి ముందు, స్క్రీన్ ప్లేలో, ఇంకా విఎఫ్ఎక్స్ అవి ఇవి వీటి వర్క్ టైంలో కూడా ఇబ్బందులు వచ్చాయంట బడ్జెట్ పరంగా. అలాగే సినిమా వితౌట్ విఎఫ్ఎక్స్ లీక్ అవ్వటం, ఇలా కొన్ని జరిగాయి. కానీ అట్ ద ఎండ్ బ్లాక్ బస్టర్ అయింది. గీతా గోవిందం తర్వాత నోటాతో డిజాస్టర్ని చూసిన విజయ్ దీంతో మళ్ళీ లైన్లోకి వచ్చారు. నెంబర్ 3 లక్కీ భాస్కర్. ఈ మూవీకి మొదటగా అనుకున్నది నానిని అంట. సర్ మూవీ కూడా ఇనీషియల్గా చాలా మంది తెలుగు హీరోలకు చెప్పారు, ఎవరూ యాక్సెప్ట్ చేయలేదంట. సో ఫైనల్లీ ధనుష్ ఒప్పుకొని చేశారు. దీని విషయంలోనూ ఇంచుమించు అలాగే అయిందని అన్నారు. మొదటగా నానికి నేరేట్ చేస్తే నచ్చింది, కానీ కుదరదు, ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారంట. రీజన్ వచ్చేసి ఆల్రెడీ ఫాదర్ రోల్స్లో జెర్సీ అండ్ రీసెంట్గానే హాయ్ నాన్న కూడా చేయటం. స్టోరీ అండ్ బ్యాక్డ్రాప్ ఇదంతా వేరేనా కానీ ఫాదర్ రోల్స్ వెంటనే అంటే కష్టమని చెప్పారు. ఒకవేళ అలాగే చేస్తూ ఉంటే అలాంటి రోల్స్ ఉన్న స్క్రిప్ట్సే మొత్తం రావచ్చేమో, నేను వేరే రోల్స్ ట్రై చేయాలి అనుకుంటున్నాను అని. ఇక వెంకీ అట్లూరి గారేమో బ్యాక్డ్రాప్కి సెట్ అయ్యి ఫాదర్ రోల్స్కి ప్రజెంట్ ఓకే చేసి మన దగ్గర యాక్టరే నో అని చెప్పేసేపటికి ఇక డైరెక్ట్గా వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయారు. ఎవరా అని చూస్తే డీక్యూ సూట్ అవుతారు అని వెంటనే చెప్పారంట. నచ్చి ఓకే చేశారు దుల్కర్. అలా దుల్కర్ సల్మాన్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీయే కాదు, వెంకీ అట్లూరి గారి కెరీర్లోనే మలుపు తిప్పిన మూవీగా అయింది. ప్రజెంట్లీ అలాంటి కథల మీదే ఉన్నారంట వెంకీ. రాబోయేవి కూడా ఇలాంటి సబ్జెక్ట్స్తో వస్తారంట. నెంబర్ 2 వర్షం. ఒక్కడు తర్వాత ఎంఎస్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి ఏ మూవీ వస్తుంది, ఎలాంటి మూవీ తీస్తారు అని ఇండస్ట్రీ వెయిట్ చేస్తూ ఉంది. బికాస్ ఒక్కడో మూవీ అంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పుడు వర్షం పడుతున్న టైంలో కార్లో వెళ్తుంటే ఈ వర్షం థీమ్ మీద ఏదైనా తీయాలి అని అనుకున్నారంట. వెంటనే వీరు పోట్ల గారు అండ్ పరుచూరి బ్రదర్స్తో కూర్చొని ఈ విషయం చెప్పేశారు. అలా స్టోరీ ఏమో వర్షం కనెక్షన్తో, రామాయణం కథ బేస్ మీద గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అనే క్యారెక్టర్స్తో ఒక రొమాంటిక్ యాక్షన్ స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నారు. మరి డైరెక్టర్ ఎవరిని అడిగితే శోభన్ని ఫిక్స్ చేసుకున్నారు. అయితే మహేష్కి ఎలాగో సెట్ అవుద్ది కాబట్టి మహేష్ గారికే ఈ స్క్రిప్ట్ని ఫస్ట్ చెప్పారంట ఎంఎస్ రాజు గారు. అప్పుడు మహేష్ బాబు హీరో, హీరోయిన్, విలన్ హీరోయిన్ వెంటపడడం, యాక్షన్ ఆల్రెడీ కొంచెం సిమిలర్గానే ఒక్కడో చేశాను కదండి, మళ్ళీ వెంటనే సేమ్ జోనరా వద్దులేండి అని. అలాగే డైరెక్టర్ శోభన్ గారితో ఆల్రెడీ బాబీ తీసి ఫ్లాప్ చూశాను, ఈ ప్రాజెక్ట్ నాకు వద్దు అని చెప్పేశారంట. ఇక అదే టైంలో ఆల్రెడీ ప్రభాస్ గారి ఫాదర్తో సన్నిహితం ఉండడంతో ప్రభాస్ని అనుకుంటున్నామని ఈ స్క్రిప్ట్ని వివరించారంట. డ్రామా, యాక్షన్ క్యారెక్టర్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని ఓకే చేశారు. విలన్గా ఏమో అప్పుడు ట్రెండ్లో ఉండి
జయం నిజంతో విలన్ క్యారెక్టర్స్ని ఒక ఊపు ఊపుతున్న గోపీచంద్ని ఫిక్స్ చేశారు. మొత్తంగా అలా మహేష్ వదులుకున్న ఈ స్క్రిప్ట్ ప్రభాస్కి సెట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 1 మగధీర. రీసెంట్గా కంగువా రిలీజ్ ఈవెంట్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది రాజమౌళి గారు అండ్ సూర్య గారి మధ్య. అదేంటి ఏ మూవీయో చెప్పలేదు కదా అని మీరు అనొచ్చు. దానికి ఆల్రెడీ ఒక వీడియో ప్రూఫ్ అనేది ఉంది. 7th సెన్స్ మూవీకి సంబంధించి సక్సెస్ మీట్ ఈవెంట్ ఒకటి జరిగింది 2011లో. అప్పుడు రామ్ చరణ్ గారే స్వయంగా చెప్పారు వీడియోలో, సూర్య తప్ప ఆ క్యారెక్టర్కి ఎవరు జస్టిస్ చేయలేరు. సూర్యని చూసిన తర్వాత మగధీర నేను కాదు, నిజంగా సూర్య చేయాల్సిన సినిమా అది. నాకు అంత గర్వంగా ఉంది అది చెప్పుకోవడం. ముందు జనరేషన్ యు హ్యావ్ ఎ వెరీ బిగ్ హార్ట్. అసలు మగధీర సూర్య చెయ్యాలి, నేను కాదు అని. రాజమౌళి గారు మగధీర స్క్రిప్ట్కి ఫస్ట్ చాయిస్ సూర్య అని దాని అర్థం. ఏం జరిగిందంటే ఆ టైంలో రాజమౌళి గారు ఈ మగధీర స్క్రిప్ట్ని మొదటగా సూర్యకి వివరించారంట. బికాస్ సూర్యకి సెట్ అవుద్ది అని. డిఫరెంట్ టైమ్ లైన్స్లో డిఫరెంట్ రోల్స్ చేయాలి. అండ్ అదే టైంలో సూర్య సన్ ఆఫ్ కృష్ణ జరుగుతూ ఉంది. అందులో కూడా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. సో దీనివల్ల ముందు ఈ స్క్రిప్ట్ సూర్యకి చెప్పారంట. నచ్చిందంట, కానీ ఆల్రెడీ వీడొక్కడే మూవీ స్క్రిప్ట్ నచ్చి దానికి ఓకే చేశాను, ఇప్పటికిప్పుడు అంటే కొంచెం అవ్వదు అని అనేసారంట. స్టార్ డైరెక్టరా లేక కమిట్మెంటా అని అంటే కమిట్మెంట్ సైడ్కి ఓటేసి వీడొక్కడే మూవీకి వెళ్ళారు సూర్య. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్లో రామ్ చరణ్ గారి హీరోగా ఓకే అయ్యింది. రిజెక్ట్ చేసిన సూర్య అటు వీడొక్కడేతో బ్లాక్ బస్టర్ కొట్టారు, ఇటు యాక్ట్ చేసిన రామ్ చరణ్ ఈ మగధీరతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇదే కాదు, బాహుబలిలో ఒక ఇంపార్టెంట్ రోల్ కూడా సూర్య మిస్ చేసుకున్నారంట. ఇలా ఒక రకంగా 2 సార్లు రాజమౌళి గారి డైరెక్షన్లో మూవీ ఛాన్స్ మిస్ అయ్యా అని, ఇప్పటికీ కొంచెం రెగ్రెట్గా ఫీల్ అవుతున్నా అని కొన్ని సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. ఇటు ఎస్ఎస్ఆర్ ఏమో డైరెక్టరా కమిట్మెంటా అంటే మీరు మాటకే ఓటేశారు, నాకు అది నచ్చింది అని అన్నారు. అలా ఫైనల్గా సూర్య రిజెక్ట్ చేసిన ఈ స్క్రిప్ట్ రామ్ చరణ్ వద్దకు వెళ్ళి 100 crores దాటిన మొదటి తెలుగు మూవీగా రికార్డుతో పాటు అలాగే ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. అయితే మరి రాబోయే ఏదైనా ప్రాజెక్ట్ సూర్యతో రాజమౌళి గారు తీస్తారా లేదా అనేది తెలియదు, కానీ డెఫినెట్లీ మహాభారతంలో అయితే సూర్య గారికి ఒక రోల్ ఇస్తారు అని మాత్రం చెప్పచ్చు. ఇది లిస్ట్. ఇంకా ఉన్నాయి, కానీ మా ఫ్రెండ్ గాడికి ఆకలేస్తుందంట, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంట. మిగతావైతే నెక్స్ట్ పార్ట్లో మాట్లాడుకుందాం. ఇందులో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.